పిలిచిన నిన్నే నన్ను నీవు లేక నీవు లేక నీవుంటే నాకు నీవుంటే నాకు మంచి పిల్లల ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని ఆలోచన. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాకట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసని. ఇక్కడ మనం ఆగుదాం ప్రియులారా. ఎర్రని ఘట సర్పము గురించి, సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ గురించి, దేవుని అద్భుతాల గురించి ఈ లేఖనము ప్రకటన గ్రంథము మనకి వివరింపబడుతూ ఉన్నది. సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది. మనము మన జీవితంలో నీతిమంతుడైనటువంటి సూర్యుని ధరించుకోవాలి. ఎవరమ్మా నీతిమంతుడు? యేసుక్రీస్తు ప్రభువారు. నీతిమంతుడు ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు ఏమైనా పాపం ఉందమ్మా? యేసయ్య దగ్గర ఏమన్నా చేసిండయా పాపము? మరి ఎందుకు సిలువ మోసిండు? మన కొరకు. ఎందుకు కొరడా దెబ్బలు తిన్నాడు? ఎందుకు మొఖం మీద ఉమ్మి వేసుకున్నాడు? గెత్సెమనే తోటలో క్రీస్తు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. మన విడుదల కొరకే ఆయన ప్రార్థన. మన కొరకే ఆయన మరణం పొందాడు. మన కొరకే ఆయన అవమానాలు పొందాడు ప్రియులారా. కానీ మనం మర్చిపోకుండా దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలను మరచి మనంతకు మనం విడిచి తిరగకుండా, పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధతను మనము వెంట పెట్టుకొని తిరగాలి ప్రియులారా. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధతను కోల్పోకుండా ఉండాలి. ఏప్రిల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయం కొన్ని వచనాలను మనం చూద్దాం ప్రియులారా. ఏప్రిల్ పత్రిక 5వ అధ్యాయం కొన్ని వచనాలను చూద్దాం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడెను. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకే లాగో అలాగే తన కొరకును పాపం నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవరును ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడవులకు తన్ను తానే మహిమపరచుకోలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కానీ ఉన్నాను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు వారిలో ఏమీ లోపం లేదు, పాపము లేదు. కానీ నీ యొక్క నా యొక్క పాపం నిమిత్తమే ఆయన ఘనతను వదిలిపెట్టుకొని మనందరి కొరకు ఈ లోకానికి తను తాను తగ్గించుకొని వచ్చి ఉన్నాడు. మరి మన జీవితంలో యేసయ్య మాటలు, యేసయ్య యొక్క గొప్పతనం గురించి,
మనం ఆలోచించకుండా, మనకు తోచినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయకుండా సత్యం అనేటటువంటి గట్టి కట్టుకొని ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు నామమున మీ అందరికీ మనవి చేస్తున్నాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. పైన ఆకాశమందు అమ్మ 14 నుంచి చదువురా. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి దగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దుపొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యౌవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందులు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యముల క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలగజేసెను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రభు నామమును ప్రార్థన చేయి వారందరూ కూడా ఏం చేస్తారంట? రక్షణ పొందుతారు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద ఉన్న సూచక క్రియలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరి కలగజేసేదను. మరి దేవుడు వాక్యం సెలవిస్తున్నటువంటిది. మనల్ని మనము ఎప్పుడైనా మనం నిర్ణయం నియమించుకొని ఉన్నామా? అమ్మ, ఒక ఏళ్ళు పోయింది అనుకో, ఏళ్ళు మళ్ళీ పెంచుకోగలుగుతామా మనము? ఒక కాలు పోయింది అనుకోండి, డాక్టర్ ఉండి కొట్టేసిండు అనుకోండి, మళ్ళీ కాలు ఏమైనా పెంచుకోగలుగుతామా? మరి దేవుడు ఎలా చేసింటాడు మనల్ని? ఎలా చేసింటాడు దేవుడు మనల్ని? నేల మట్టిని తీసుకొని ఎలా చేసింటాడు తయారు? ఒక్క మనిషిని దేవుడు, ఆదామును, నేల మట్టితో తీసి తయారు చేసి జీవవాయువు ఊది జీవాత్మ కాగా, మళ్ళీ ఆయనకు సాటి అయినటువంటి సహాయం అవ్వను తయారు చేసి తన దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఈమె నా రక్తంలోని రక్తము, మాంసంలోని మాంసం, ఇది నాది అనబడును అని చెప్పి ఆదాము గారు నా పలకడము మనం చూస్తాం. ఇలా ఆది కాండంలో మన పలకడం మనము చూస్తాము. కాబట్టి మరి మన ఈ అవయాలు తల్లి గర్భంలో మనం ఏ విధంగా పెద్దగా అవుతాము? దేవుడు ఎట్లా చేసిండో చూడండి. ఇది ఆశ్చర్యమా కాదమ్మా? తల్లికి కూడా తెలియదు అమ్మాయి ఉడుతుందో అబ్బాయి ఉడుతుందో తెలియదు. ఆ తన్నేటిది ఒక్కటి తెలుసు, పెద్దగా అయినా ఆ కదులుగా ఒక్కటి తెలుసు, కదలాడుతుంది అని చెప్పి చాలా సంతోషపడుతుంది ఆ తల్లి కదలాడుతూ ఉంటే. తండ్రి కూడా ఒక్కోసారి చూద్దాం నేను కూడా చూస్తా అని చెప్పి ఇట్లా చెవిపెట్టి కూడా చూడవచ్చు. తండ్రి కూడా ఎట్లా పెంచుతాడు తల్లి గర్భంలో చూడండి. ఎంత ఆశ్చర్యం చూడండి దేవుడు చేసే కార్య. ఆ ఎముకల్ని ఏ విధంగా వృద్ధి చేస్తాడు, ఆ శరీరాన్ని ఏ విధంగా వృద్ధి చేస్తాడు, లోపల గుండెలు ఎక్కడి నుంచి వస్తాయి, లోపల మాంసాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ చెవులు, వినికిడి సమస్తము ఎట్లకెళ్ళి రావడానికి దేవుడు కిడ్నీలను అన్నిటిని, అవయవాలన్నిటిని కూడా తయారు చేసి బయటికి పంపిస్తే మనమేం చేస్తాము? మనకిష్టం వచ్చిన మార్గంలో మనం బ్రతకడానికి ప్రయత్నము. దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మనం ఏం చేస్తాము? మర్చిపోతాము.
కాబట్టి మరచిపోవద్దు అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలను మనం చేస్తాడు. ఆయన కార్యాలను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కీర్తనలు 39 139 14వ చరణం. కీర్తనలు 139 14వ చరణం. 139 14వ చరణం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడండి ప్రియులారా, నీవు కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందుని బట్టి నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రాష్ట్రమందు పుట్టిన వాడను, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడినది దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటి లెక్కించద కొట్టిన అని ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలు కొట్టిన ఇంకనూ నీ యొద్దనే ఉందును. చూడండి ప్రియమైనటువంటి వారు, ఎలాంటి ఆశ్చర్యంగా దేవుడు మట్టి నుండి తీసి మనల్ని తయారు చేసిండు అని చెప్పి గుర్తు చేసుకుంటే దావీదు గారికి ఏం కలుగుతుందమ్మా? భయం కలుగుతుంది. భయం కలుగుతుంది, ఆశ్చర్యం. ఎప్పుడైనా మనకు భయం కలుగుతుందా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, లేచామా అని ఆవలించుకుంటూ లేస్తూ ఉంటాం. కానీ దేవునికి ఎప్పుడైనా మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా? ఒకవేళ ఎవరమైనా నీవు నేను కృతజ్ఞతగా ఒకవేళ మార్చిపోయి ఉంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తే దీవెనలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞల్ని మార్చిపోతే శాపములు ఉన్నవి అనేటటువంటిది గుర్తు చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసినటువంటి క్రియలు, అద్భుతాలను, ఆశ్చర్యాన్ని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకుంటే ఏమి ప్రయోజనము లేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధుడు 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 అని పరలోకంలో దేవదూతలు నిత్యము ఆయనను కొనియాడుతూ ఉంటాయి. ఈ భూమి మీద కూడా మనం ఏం చేయాలి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మహోన్నతుడు, గొప్పవాడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, మా కొరకు మరణం పొందినటువంటి క్రీస్తు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మా కొరకు ఈ యావత్తు సృజించి ఉన్నాడు అని చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారిగా మనం ఉండాలి. పుస్తకట్టిన భర్తకు ఇచ్చిన గౌరవం, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి గౌరవం, ప్రాణం ఇచ్చిన దేవునికి మనం ఇవ్వడము లేదు. ఏం చేస్తాం మనం సంతోషంగా ఉండమనంటే ఏమైనా ఇచ్చేసే అలవాటు ఉంటుంది. అన్నం బిర్యానీ పెట్టాలంటే పెడతాము, ఆటలు వేయమంటే వస్తాం మన సంతోషానికి. యోహానయ్య వెరీ గుడ్ అయ్యా, నువ్వు చాలా బ్రహ్మాండంగా చేసిన వంటలు, ఎంత అద్భుతంగా చేసినావు నువ్వు అని అంటే ఎంత గొప్పగా చెప్తున్నావు, నన్ను పొగుడుతున్నాడు. ఇంకా వేసుకోండి, మటన్ వేసుకోండి, ఇంకా వేసుకోండి, చికెన్ వేసుకోండి, ఇంకా వేసుకోండి, బిర్యానీ వేసుకోండి, ఆ తర్వాత కూల్ డ్రింక్స్ తాగండి అని చెప్పి ఎవరైతే పొగుడుతారో పొగిడే వాళ్ళ సంఖ్యలో మనం ఉంటాం. పొగడతలకు ఆకర్షితులై ఉంటున్నాం మనం. ఎవరికి ఆకర్షితులమైన ఉన్నాం మనం? ఇప్పుడు పొగిడే వాళ్ళంటే చాలా ఇష్టం మనం. కానీ తిట్టే వాళ్ళు అంటే ఒరే బుద్ధి లేని దద్దమా అంటే నీదొకటి గొప్ప, పొద్దున్న లేస్తే అంటాం. తిట్టే వాళ్ళు గొప్ప వాళ్ళ, పొగిడే వాళ్ళు గొప్ప వాళ్ళ? తిట్టే వాళ్ళే గొప్పవాళ్ళు. కాంతమ్మ గారు తిడతారు, తనకేమైనా కోపం వస్తే తిడతారు. మరియమ్మ తిడతారు, జ్ఞానమ్మ తిడతారు, మన్నమ్మ తిడతారు,
పెద్దలైన వాళ్ళందరూ తిడుతూనే ఉంటారు. ఎందుకు తిడతారు అని అంటే మనకు బుద్ధి కలగడానికి తిడతారు. వాళ్ళు మనం సరైన మార్గంలో బ్రతకాలని తిడతారు. పొద్దున్నే లేవుగా నాయన, సోమరిగా నీ పడుకోకు, నువ్వు అనుకుంటే నీ సంసారం ఎట్లా పరిపాలన చేసుకుంటావు, లేవు, లేచి ప్రార్థన చేసుకో, దేవుని పనిలో ఉండు, ఇంటి పనిలో ఉండు, నమ్మకంగా ఉండు అని మన పెద్దలు మనకు హెచ్చరిక చేస్తుంటే, ఓమ్మా నీదొకటి, ఓ డాడీ నీదొకటి అని ఎగతాళి చేస్తూ ఉంటాం. ప్రాణం ఇచ్చిన దేవుని లెక్క చేస్తలేము, శరీరం ఇచ్చినటువంటి తల్లిదండ్రులను లెక్క చేయడం లేదు. అందుకనే మన జీవితాలు ఎలా ఉన్నవి? సినిగిపోయిన సంచిలో వేసినటువంటి మాదిరిగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. రోగం లేదా? ఉందయ్యా రోగం. అప్పు లేదా? ఉందయ్యా అప్పు కూడా ఉంది. పిల్లలు బాగుండగా బాగాలేదయ్యా, బాగాలేదు. నీ భార్యను నీ మాట ఇంటలేదాయా, ఇంటలేదు. నీ భర్తను నీ మాట ఇంటలేడాయా, ఇంటలేదు. ఏమిటి కారణం అని అంటే, దేవుని మాట మనం ఎప్పుడైతే వినకపోతే మనుషులు కూడా మన మాట వినరు. మనుషుడు ఏమి విత్తుతే అదే పంట కోస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకాలి. దేవుని మనం ఎప్పుడైతే మర్చిపోతామో మన మాటకు ఈ లోకంలో గౌరవం కూడా దొరకదు అని చెప్పి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని ఆజ్ఞల్ని కట్టడాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఈ లోకంలో ఏ మాత్రము గౌరవం మర్యాద కూడా ఆహారం కూడా లభించదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, శ్రద్ధగా వాక్యం వింటున్నటువంటి మీ అందరి జీవితంలో దేవుని మాటలు ఫలభరితంగా ఫలించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక మాట మనం చూద్దాం. సామెతలు 30:18 చూద్దాం ప్రియులారా. సామెతలు 30:18. తన వ్యాపార లాభము అనుభవముచే. సామెతలు 30:18. నా బుద్ధికి మించినవి 3 కలవు. మనమందరం కూడా ఆలోచన చేయండి అమ్మా. ఈ మాటల్లో మనకేమన్నా లోపం కలిగి ఉన్నామా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారని యొక్క చర్యను అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషం ఎరగనాను. చూడండి, ఏ విషయాలు అర్థమైతే లేవంటమ్మా మానవునికి. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ ఆయన కనిపించలేదు. బండ మీద పాము పోతే దాని జాడ కూడా కనిపించలేదు. నడి సముద్రమున ఓడబోతుంటే ఓడ జాడ కూడా కనిపించలేదు. కన్యకతో పురుషుని జాడ కూడా కనిపించదు అని చెప్పి, అంటే ఏది కూడా మనకు కనిపించలేదు. ఈ 4 సంక్షోభమైనటువంటి విషయాలను ఆయన ఆలోచన చేస్తున్నాడు సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని. కాబట్టి ప్రియులారా, ఈ లోకానుసారమైనవి కనిపించకపోయినా బాధలేదు, ఆ జాడలు కనిపించకపోయినా పర్వాలేదు, కానీ దేవుని జాడ మనం మర్చిపోవద్దు. దేవుని యొక్క నమ్మకత్వంలో మనం ఉండకపోతే మనకు పొరపాటు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నది. అపొస్తలుల కార్యం 6:8 స్టెఫెను గురించి చూద్దాం. 6:8 అపొస్తలుల కార్యం. 8 స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను సూచన క్రియలను చూడండి. ప్రియమైనటువంటి వారు, స్టెఫెను బలంగా దేవుడి కార్యాలను ప్రజల మధ్యలో చేస్తూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 15:19. 18-19 ఏలగనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు ద్వారా చేయించిన
వాటిని గురించి గాని మరి దేనిని గురించి మాట్లాడక తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలోను ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించుచున్నాను. క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించుచున్నాను. మనమందరం చేయాల్సింది ఏం చేయాలి? క్రీస్తు సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏందమ్మా? దేవుడు చేయు గొప్ప కార్యం, ఆశ్చర్య కార్యం. దయచేసి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ఆయన. అవునైనా మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు ఆనాడు అనేకులు మర్చిపోయారు. ఈనాడు మేము కూడా అనేకులు మర్చిపోతూ ఉంటున్నాం. దయతో నన్ను మమ్మల్ని క్షమించి మీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తం మా పట్ల నెరవేర్చి బ్రతికుండగానే క్రీస్తును నమ్ముకొని నిత్య జీవంలో మేము ప్రవేశించడానికి మాకు భాగ్యాన్ని కలిగించమని ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాది అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.